రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ఫోన్ ట్యాపింగ్ కూడా ఒక ప్రధానమైన అంశం. ఒకవైపు కాళేశ్వరం కమిషన్, ఘోష్ గారి కమిషన్ చర్చ నడుస్తుంటే, మరొక వైపు ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించిన చర్చ నడుస్తుంది. సుదీర్ఘకాలంగా ప్రభాకర్ రావు గారి యొక్క భారతదేశంలో వారు లేకపోవడం వల్ల, అమెరికా పారిపోయిందా ఉద్దేశపూర్వకంగా పోయిందో తెలియదు, కానీ వారి ఆబ్సెన్స్ వల్ల కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ వేగవంతమవుతున్న పరిస్థితి. దాంట్లో ఎవరైతే బాధితులు ఉంటారో పార్టీలకు అతీతంగా, తర్వాత సంఘాలకు అతీతంగా కూడా చాలామంది ఈరోజు మా పిసిసి అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ సిట్ ముందు హాజరవుతూ వాళ్ళకి జరిగిన ఏవైతే అనుభవాలు ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు జరుగుతున్న క్రమంలో ఇలా బీఆర్ఎస్ ఒక కౌంటర్ స్ట్రాటజీని వాళ్ళు ఎంచుకొని ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చెప్పి అలా ఒక ఆధారాలు లేని ఆరోపణలు చేసే ప్రయత్నం కేటీఆర్ రూపంలో చేసిండ్రు ముందు. ఇక ఆయన చెప్తే ఎవ్వరు నమ్మట్లేరు కాబట్టి గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన సోదరుడు మిస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని రంగంలోకి దించిండ్రుగా. ప్రవీణ్ కుమార్ గారు ఎవరయ్యా అంటే, మళ్ళీ నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి పదే పదే మీడియా ముందు మనోడు మొత్తుకున్న దాఖలాలు ఇక్కడ కనబడుతున్నాయి. నా ఫోన్ ట్యాపింగ్పై కోర్టులోనే తీర్చుకుంటా, ఐఫోన్లు హ్యాక్, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఇది గతంలో ప్రవీణ్ కుమార్ గారు చేసిన స్టేట్మెంట్స్. ఆయన ఈ సిట్ ముందు వచ్చి మీరు సమాధానం చెప్పుకోండి అని అంటే రావట్లేదు. గతంలో వారు చేసిన స్టేట్మెంట్స్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సిట్ తనకు పంపించి ఉంటుంది, కానీ దాని ముందుకు పోవట్లేడు. కానీ ఈ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని చెప్పి కొత్త ఒక ప్రతిపాదన లాంటిది ముందుకు తెచ్చిన పరిస్థితి. ఇది ఏంటంటే, కేటీఆర్ ప్రాపగండా టీంలో ప్రధానమైన సభ్యునిగా మనోడు చేసినట్టు నేను అనుకుంటున్నా. కేటీఆర్ని అయితే ఎక్కడో ఒక దగ్గర చూపించాల్సిన అవసరం ఉందని పదే పదే మేము మొత్తుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మానసిక స్థితి పదే పదే మారిపోతున్న క్రమంలో మనోడు కూడా ఆ బ్యాచ్లో చేరిండా, తనకు కూడా ఏమైనా మానసిక స్థితి బాగలేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు బాధితుడివి నువ్వే. ఆ సందర్భంలో కూడా అక్కడ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న గురుకులాలకు సంబంధించిన అంశంలో మిమ్మల్ని సెక్రటరీగా పెట్టిన మాట అందరికీ తెలుసు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు పార్టీ బీఎస్పీలో చేరిన తర్వాత మీరు చేసిన స్టేట్మెంట్స్కు మీరే కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్న తీరు చూస్తే మతి భ్రమించిందా అనే ఒక ఆలోచన వస్తున్న పరిస్థితి. మీ రాజకీయ జీవితము జైలు పక్షులతో కూడుకున్నది. ఇప్పుడు నలుగురు, కేసీఆర్ కాళేశ్వరంతో పాటు ఇతర అంశాల్లో ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఇటువైపు హరీష్ రావు, ఇంకొక వైపు కేటీఆర్, ఇంకొక వైపు ఇప్పటికే కవిత గారు. ఇప్పుడు కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి ఆమె స్వయంగా చెప్తున్నది. ఆమె మీ పార్టీ కాదో మీకు తెలుసో లేదో కానీ ఇప్పటికైతే టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీనే కదా. మరి ఆమె నా ఫోన్ ట్యాప్ అవుతున్నది, ఒకసారి ఆమెను కలిసి తెలుసుకోవాల్సిన అవసరం మీకుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.